అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి ఏప్రిల్ 5వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు సంభవించబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారు వినబోయే వార్తలు ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి, వారికి ఎదురవబోయే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేసుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి ఎంతైనా మేలు చేకూరుతుందో మొత్తం అయితే వీడియోలో మొత్తం పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్యాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారి ద్వారా ఎంతో మంది అయితే లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి అయితే నమ్మకంతో మన గురువు గారికి ఫోన్ కాల్ ద్వారా మీకున్న సమస్యలకు తగిన పరిష్కారాలు అయితే తప్పకుండా తెలుసుకొనగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే కనుక వీరు చాలా దృఢ సంకల్పం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మంచిగా ఏదైనా కానీ ఒక మంచి వచ్చినా, ఒక నష్టం వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే తీరిపోవాలని ఎప్పుడు అనుకోరు. దానికి తగినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వెంటనే ఆశించరు. ఎంతో మంచి స్వభావం కలవారు. మాకు ఇది కావాలి, మాకు ఏ సమస్య వచ్చింది అని అయితే బయటపడి బాధపడరు. ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని చక్కగా ధైర్యంగా అయితే ఎదుర్కొనే మనస్తత్వం కలవారు. వీరి జీవితంలో ఆ సమస్య బాధ పెట్టకుండా అయితే చాలా ఎక్కువగా ఆ సమస్య పట్ల శ్రద్ధ వహిస్తారు. అలాగే ఎవరిని కూడా వీరు మనసు నొప్పించరు. ఈ యొక్క రాశి గల వారు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో గౌరవం అభిమానాలతో సంఘంలో వీరికి ఉన్నతమైన గౌరవం కూడా ఉంది. ప్రతి ఒక్కరి మన్ననలను కూడా వీరు పొందుతూ ఉంటారు. ఒకరికి సహాయం కోరితే ఎవరికైనా చేయాలంటే మాత్రం వీరు ముందడుగులో అయితే ఉంటారు. వీరికి నచ్చినటువంటి సహాయాన్ని తప్పకుండా చేస్తారు. ఏదైనా సహాయం చేయడానికి ఆస్కారం లేనటువంటి పక్షాన తప్పకుండా మొహమాటం లేకుండా వారి దగ్గర లేదు అని చెప్పేసే మనస్తత్వం కలవారనైతే తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి గల వారు ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటితనంగా అయితే మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క రూప లావణ్యం కూడా ఈ అందరినీ ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది. వీరి కష్టపడి పైకి వచ్చిన వారనైతే చెప్పుకోవచ్చు. కష్టానికి ఎంతో శ్రమజీవులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున సాయంత్రం లోపు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఎదుర్కోబోతున్నారు. అవి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకమైనగా సంఘటనగా జరిగినటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా వీరు రేపటి రోజున తిరిగి మరలా కలుసుకోబోతున్నారు. మంచి మంచి అవకాశాలు కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక అడ్రస్ నుండి రావడం కానీ, ఇతర వ్యక్తుల ద్వారా తెలియడం కానీ, మీ దగ్గరకు రావడం ఏదో ఒక సంఘటన అయితే పలు సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. విడిపోయినటువంటి స్నేహితులు మళ్ళీ తిరిగి కలుసుకోబోవడం, కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాగ్వాదాలన్నీ తొలగిపోబోతున్నాయి. బంధువుల నుండి మీకు ఆహ్వానాలు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి యొక్క బంధువుల నుంచి మంచి ఆహ్వానాలు, శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని మీరు పూర్తి చేసుకోగలుగుతున్నారు. పని పూర్తి చేయడానికి మీరు చాలాసార్లు ప్రయత్నించి చూశారు. ఆ పని విఫలం అవడంతో, కొన్ని అడ్డంకులు ఎదురవడంతో తప్పకుండా మీరైతే రేపటి రోజున ఆ పనిని మంచిగా అయితే పూర్తి చేసి తీరుతారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు మెండుగా అయితే కలబడుతుంది. జీవితంలో మీకు రేపటి రోజున మాత్రం సాయంత్రం 4 గంటల తర్వాత ఊహించినటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని ఈ మధ్య కాలంలో మీరు చాలా గట్టిగా ఎక్కువగానే అన్వేషిస్తూ ఉన్నారు. ఆ సమస్యకు తగిన పరిష్కారం దొరకడం లేదని చెప్పి మీరు ఎంతో విఫలం అయి ఉన్నారు.
మీకు రేపటి రోజున మాత్రం తప్పకుండా అది దొరకబోతుంది. వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండడం వలన తలనొప్పి, నీరసం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నూతన ఉద్యోగం కోసం కనుక ప్రయత్నిస్తుంటే ఒక అవకాశం వీరికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి. ఆర్థికంగా ఈ యొక్క రాశిగల వారు కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉన్నా కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం వీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అటువంటి విషయంలో కాస్త అప్రమత్తత అనేది చాలా అవసరం. అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున వీరికి ఊహించినటువంటి కొన్ని సంఘటనలు సాయంత్రం 4 గంటల లోపు తప్పకుండా అయితే మీరు ఎన్నో చవి చూడబోతున్నారు. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి తప్పకుండా మీకు దైవారాధన ఎంతైనా మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించటం, అలాగే శివనామ స్మరణ చేయడం, గణపతి ఆరాధన చేయడం, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం అపారమైనటువంటి పుణ్యఫలాన్ని కూడా మీరు చవి చూడబోతున్నారు. ఏదైనా మీకు ఆర్థిక అభివృద్ధి చాలా బాగుందని చెప్పి అనుకుంటే మాత్రం మీరు గోమాతను కూడా ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందబోతున్నారు. మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక గోమాతను మీరు సేవించుకోవడం ఎంతైనా మంచిది. మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాత కాళ్ళకు చక్కగా పసుపు రాసి, కుంకుమలు పెట్టి, బొట్లు పెట్టి చక్కగా గోమాతను చుట్టూ మీకు వీలుంటే ప్రదక్షిణలు చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని అయితే మీకు ఇవ్వబోతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఏదైనా జరగనటువంటి పనులు, ఆగిపోయినటువంటి పనులు కూడా సజావుగా సాగిపోతాయి. చక్కగా ఎంతో మేలు జరుగుతుంది. రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. గోమాత దగ్గరకు వెళ్ళి మీరు గోవుకి సంబంధించినటువంటి అంటే బియ్యపిండితో చేసిన ఏవైనా పలహారాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలాగే ఏవైనా ఆకుకూరలను కానివ్వండి, అరటి పండ్లను కానివ్వండి గోమాతకు మీరు సమర్పించడం ద్వారా ఎంతైనా మేలు జరుగుతుంది. రేపటి రోజున మీరు ఎన్నో ఫలితాలనైతే చవి చూడబోతున్నారు. అలాగే చక్కగా గోమాత యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. గోమాతను మీరు ప్రార్థించడం, పూజ చేయడం చేస్తే సకల దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం అయితే మీకు లభిస్తుంది. గోమాత యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. రోజంతా మీరు కాసేపు సమయమైనా కూడా మీరు అలా చేయడం ద్వారా, సమయంలో మీరు దైవారాధన చేసుకోవడం ద్వారా అత్యంత పుణ్యఫలమే కాకుండా మీ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఏదైనా కానీ రేపటి రోజున మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ సైతం దైవారాధన చేసుకోవడం వల్ల చక్కగా వాటికి తగిన సత్ఫలితాలు అయితే, ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి విజయాన్ని అయితే మీరు సాధించబోతున్నారు. రేపటి రోజున ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా కానీ చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. మీకు ఏదైనా దేని గురించి అయినా ఎదురు చూస్తుంటే అటువంటి శుభవార్తలు మంచిగా అయితే మీకు వినిపిస్తాయి. అలాగే మీరు ఊహించినటువంటి సంఘటనలు కూడా ఇప్పటి వరకు కొన్ని ఎదురు కాబోతున్నాయి. ఆ సంఘటనల ద్వారా మీ జీవితంలో ఎన్నో మలుపులు కూడా తిరగబోతుంది. ప్రతిరోజు మీరు రేపటి రోజున అయితే మర్చిపోకుండా ప్రతిరోజు శివారాధన చేసుకుంటూ ఉండడం అలాగే అత్యంత ఫలదాయకంగా అయితే మీకు ఉంటుంది. ఎంతో ప్రశాంతత కూడా వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడపబోతున్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా ప్రశాంతమైన, ఆనందమైన, ఆహ్లాదమైన వాతావరణాన్ని అయితే నెలకొల్పబోతున్నారు. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైన, ప్రేమికుల పరంగా చాలా చక్కగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలైతే, మిశ్రమమైన ఫలితాలైతే కనబడుతున్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ధనానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు ఒక దాని గురించి జాగ్రత్త పడిచి మిగతాదంతా కూడా సానుకూలంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రేపటి రోజున ఎటువంటిదంటే గనక మీరు తప్పకుండా ఆ వార్తను విని ఊహించినటువంటి పరిణామాలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. తప్పకుండా మనం చెప్పుకున్న దైవారాధన చేసుకోవడం, అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు పరిశుభ్రపరుచుకొని, ఇంటిని కూడా పరిశుభ్రపరుచుకొని చక్కగా స్నానం ఆచరించి, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా మీకు, అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో మంచి సత్ఫలితాలు అయితే మీకు చేకూరుతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.